వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సాహితీ ప్రక్రియల్లో భాగంగా ఈరోజు మనము యక్షగానం గురించి నేర్చుకుందాం. యక్షగానం పరిచయం. యక్షగాన ప్రక్రియ కేవలం గాన ప్రధానమైనదే కాక నృత్య సమ్మిళితమైన ప్రక్రియ. ఇది రూపకానికి దగ్గరగా ఉండి ఒక విశిష్టమైన సాహితీ ప్రక్రియగా 16వ శతాబ్దం చివర 17వ శతాబ్దంలో తెలుగునాట జనించిన తంజావూరు నాయక రాజుల కాలంలో 3 పువ్వులు 6 కాయలుగా వికసించింది. తెలుగు సాహిత్య చరిత్రలో క్రీస్తు శకం 17వ శతాబ్ద కాలంలో యక్షగాన ప్రక్రియ స్వర్ణ యుగాన్ని తలపించింది. తెలుగులో యక్షగానం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో దక్షవాటికను వర్ణించే సందర్భంలో ఇలా చేశాడు. కీర్తింతు రెడ్డిని కీర్తింతు గాంధర్వమున యక్షగాన సరణి. శ్రీనాథుని ప్రకారం యక్షగానం అనగా ఒక విధముగా గానఫణతి అని స్పష్టమగుచున్నది. జక్కుల జాతి ఒకప్పుడు యక్షగాన ప్రదర్శనను ప్రధాన వృత్తిగా అవలంబించిన జాతి అని, వారి వృత్తికి సంబంధించిన యక్ష శబ్దం క్రమంగా వారికి జాతివాచకంగా పరిణమించింది ఉంటుందని విమర్శకులు భావిస్తూ ఉన్నారు. యక్షగానాలను ప్రయోగించిన కారణంగానే ఆ తెగ వారిని యక్షులు లేదా జక్కులు అనే పేరు వచ్చింది. వీరి భావన, వీరు నృత్యం చేస్తూ ఆలపించే పాటలు యక్షగానాలు. యక్షుల నోటి నుండి వెలువడిన పాటలు, పదాలు యక్షగానం కిందకు వస్తాయి. యక్షగాన సాహిత్యం ఒక రకంగా చెప్పాలంటే పామర సాహిత్యం అని కూడా అనవచ్చు. దీనిపై ఏ భాష సాహిత్యాల ప్రభావం అనేది ఇక్కడ దీనిపైన లేదు. మరి క్రీడాభిరామంలో కూడా జక్కుల పురంధ్రి గాన కళా ప్రావీణ్యమును విశేషముగా ప్రశంసింపబడినది. శ్రీనాథుని కాశీఖండంలో చిత్రంగద విలాపం సందర్భంలో కూడా యక్షగాన ప్రస్తావన కనవస్తుంది. తాళపాక అన్నమాచార్యుడు సంస్కృతంలో రచించిన సంకీర్తన లక్షణం అను గ్రంథంలో తాళ బహుళాలు నవ రసలంకృతలైన పలు విధాల పదాలతో కూడినవి యక్షగానములని కానవస్తుంది. కంకటి పాపరాజు విష్ణుమాయ విలాసం అన్న గ్రంథంలోనూ యక్షగాన ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రొలుగంటి చిన్న శౌరి క్రీస్తు శకం 1485 నుంచి 1509 కాలంలో నవరసలంకృతంగా సౌభారి చరితమనే జక్కుల కథను చెప్పినట్లు హరిభట్టు ఉత్తర నరసింహ పురాణావతరికను బట్టి తెలుస్తూ ఉంది. యక్షగాన రచన కన్నడ, తమిళ భాషల కంటే తెలుగులో ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది. యక్షగాన రచన క్రీస్తు శకం 14వ శతాబ్ద ప్రాంతంలో తెలుగునాట ఆరంభమై తెలుగు దేశం నుంచి క్రమంగా కన్నడ, తమిళ భాషలకు వ్యాపించిందని సిస్టర్ రామకృష్ణ శాస్త్రి గారు నిరూపించడం జరిగింది. యక్షగానం మరియు వాటి యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే యక్షగాన కావ్యమునందు ఇతివృత్తం ఏదైనా కావచ్చు. యక్షగాన రచనా ప్రక్రియ శ్రావ్యముగాను దృశ్యముగాను కానవస్తును. రాగ తాళములలో ఒకదానికి కానీ రెండిటికి కానీ ప్రాధాన్యం ఉండును. రచనా విశేషములు రేకు, ధరువు, పదము, కీర్తన మొదలైనవి ద్విపద, పద్యము, వచనము, సంవాదము, వర్ణనాత్మము, చూర్ణికలు, విన్నపాలు మొదలైనవి ఇందులో ఉంటాయి. అలాగే ఏలాది గీత ప్రబంధ విశేషాలు ప్రయోగము ఐచ్ఛికంగా ఉంటాయి. మంగళ ఆరంభాన్ని, మంగళ మధ్యాన్ని, మంగళ తాన్ని, కామ్యాన్ని, ప్రదంతి అన్న నాటక నాంది శ్లోకంతో యక్షగానం మొదలవుతుంది. ఏమని? మంగళ ఆరంభాన్ని, మంగళ మధ్యాన్ని, మంగళత్తాని, కామ్యాన్ని, ప్రదంతి అన్న నాటక నాంది సూక్తంతో యక్షగానం మొదలవుతుంది. నాటకంలో వలె యక్షగానంలో కూడా వినాయక స్తుతి, పూర్వ కవిస్తుతి, కుకవి నింద, కృతిభర్త, కృతిభర్త, వర్ణనం, షష్ఠ్యంత్యాలు మొదలైనవి ఇందులో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సంస్కృత నాటకాల్లాగానే సూత్రధరుడు ప్రవేశించుడు కానీ హంగధరుడు పోహాలింపు, వాద్యగానముల మెళవింపు ఉంటుంది. నటి నృత్యం చేస్తూ గీతాలను ఆలపిస్తూ ఉంటే వంతదారులు సంధి వచనాలను ఆలపిస్తూ ఉంటారు. ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క నటుడే వేయాలి. యక్షగానం వీధి నాటక లక్షణాలను పోలి ఉంటుందనేది మనము గమనించాలి. ఇందులో మనకు ముఖ్యంగా ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయని చూసినప్పుడు యక్షగానాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్, యక్షగానాలకు మెట్టినిల్లు కర్ణాటక. యక్షగానం అచ్చమైన దేశీ కవితా ప్రక్రియ. నృత్య గ్రాణ ప్రధాన యోగ్యమైన సాహిత్య ప్రక్రియనే యక్షగానం.
యక్షగానాలు ఉత్పత్తిలో దేశ పద్ధతి, వ్యాప్తిలో మార్గ పద్ధతికి చెందినటువంటిది. తెలుగులో యక్షగాన ప్రస్తావన చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమన. పాల్కురికి సోమన తన పండితారాధ్య చరిత్రలో అదట గాంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడు ఆరు అని మొదట ప్రయోగించారు. సంగీత, సాహిత్య, అభినయ ప్రధానమైన కళను యక్షగానం అంటారు. యక్షగాన కళకు మూల రూపము కోరవంజి. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో మొట్టమొదటి కోరవంజి రామ్మోహన్ కొరవంజి. తొలి తెలుగు కొరవంజి అయిన రామ్మోహన్ కొరవంజి కర్త దర్భ గిరిరాజ కవి అంటే షహాజీ ఆస్థానంలో. జక్కుల పురంధ్రి గానకళ ప్రావీణ్యం వర్ణింపబడిన కావ్యమే క్రీడాభిరామం. దేవలోకంలో యక్షులు చేసే నాట్యమునే యక్షగానం అని చాలామంది అభిప్రాయం. వీధి భాగవతలు కూడా యక్షగానం వంటివే అని కూడా అంటున్నారు. తొలి తెలుగు లభ్య యక్షగాన కర్త కందుకూరి రుద్రకవి. తొలి తెలుగు లభ్య యక్షగానము సుగ్రీవ విజయము. ఇది 16వ శతాబ్దంకి చెందినటువంటిది. కందుకూరి రుద్రకవి తన సుగ్రీవ విజయం అన్న యక్షగానాన్ని జనార్దునికి అనగా శ్రీకృష్ణునికి అంకితం ఇచ్చారు. తొలి తెలుగు యక్షగాన కవయిత్రి అయినటువంటి వారు ఎవరంటే బాల పాపంబ. యక్షగాన రచనలో విజయరాఘవ నాయకుడిది అందివేసిన చెయ్యి. యక్షగానమునకు నాటక రీతిలో నడిపిన వారెవరు? విజయరాఘవ నాయకుడు. విజయరాఘవ నాయకుని కాలంలో క్రీస్తు శకం 1633-1670లో యక్షగాన ప్రతిష్ట ఎక్కువగా వికసించింది. విజయరాఘవ నాయకుడు 23 యక్షగాన నాటకాలను రచించినట్లు ప్రహ్లాద చరిత్ర పీఠికను బట్టి తెలుస్తూ ఉంది. యక్షగానాలు రాసిన ప్రముఖ వాగ్గేయకారుడు ఎవరు అంటే త్యాగయ్య. త్యాగయ్య కాలం నుండి జాలువారిన యక్షగానాలు నౌకా విజయము అంటే నౌకా చరిత్రమని, ప్రహ్లాద భక్తి విజయము అని. తంజావూరును పాలించినటువంటి మహారాష్ట్రులు కూడా నాయకరాజుల వలె అనేక తెలుగు యక్షగానాలు రచించారు. షహాజీ క్రీస్తకం 1648-1712 మధ్యకాలంలో స్వయంగా 20 యక్షగానాలు రచించినట్టు ప్రతీతి. కంఠీరవ నరసరాజు ఇతను కూడా 1704-1713 మధ్యకాలంలో తెలుగు, కన్నడ, తమిళ, ప్రాకృత భాషలో కోరవంజి దృశ్య కావ్య రచనలు చేశారు. ఇతడు తెలుగులో 7 యక్షగానాలను రచించినట్టు ప్రతీతి. క్రీస్తకం 18వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి తెలుగులో కూడా అనేక యక్షగానాలు కూడా వెలువడ్డాయి. వాటిలో మొదటివి ధర్మపురి రామాయణం, శేషాచల కవి, ఆధ్యాత్మ రామాయణం, రాపాక శ్రీరామకవి. ఇవి 2. తెలుగు యక్షగాన కవులు మిక్కిలి ప్రసిద్ధుడు ఎవరంటే చెరివిరాల భాగయ్య. 34 యక్షగానాలు రచించారు. నివార్తి శేషాచల కవి. ఈయన కూడా ఆంధ్ర పాణిని అని బిరుదు గలదు. ఈయన షహాజీ రాజు చేత కనకాభిషేకమును పొందినాడు. ఇతని రచనలు షహాజీ రాజవిలాసం, సరస్వతి కళ్యాణం. ఇవి ప్రధానమైనటువంటివి. యక్షగానం పైన పలువురి అభిప్రాయాలు చూసినట్టయితే తెలుగులో పూర్వ నాటక స్వరూపముల యక్షగానాలని జి నాగయ్య గారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. అలాగే యక్షగానం కేవలం గాన ప్రధానమైనది కాక ప్రదర్శనమున నృత్యాత్మకమైనదిగా జీగా నాగయ్య అని చెప్తున్నారు. యక్షగానం వేరు, వీధి నాటకం వేరని చింత దీక్షితులు గారు. కోరవంజి యక్షగానం పరిమణించిందంటే వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. జక్కుల పాటల యక్షగానాలు అంటూ పంచజ్ఞుల ఆదినారాయణ శాస్త్రి గారు అభిప్రాయం. విజయరాఘవుని కాలంలో యక్షగాన నాటకానికి విజయోత్సవం, షహాజీ కాలంలో ఆనందోత్సవం అని జీవి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం. క్రీస్తకం 1500లో రచించిన కవిలోక చింతామణిలో ఉదాహరించిన లక్ష్మీ కళ్యాణం యక్షగానమై ఉంటుందని ఎస్వి జోగారావు తన ఆంధ్ర యక్షగాన వాగ్మయ చరిత్రలో పేర్కొన్నారు. గమనిక, యక్షగాన వాగ్మయ చరిత్ర అన్న పరిశోధన గ్రంథకర్త ఎవరంటే ఆచార్య ఎస్వి జోగారావు. మరి యక్షగానం పైన వివిధ రకాల అభిప్రాయాలు, వారి యొక్క నిర్వచనాలు తెలుసుకున్నాం. మరి యక్షగాన కావ్యాలు మరి కర్తలను గురించి మనం నేర్చుకున్నట్టయితే ఇవి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అన్న విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. పట్టిక రూపంలో మీకు అందిస్తున్నాం. యక్షగాన కావ్యాలు, కర్తలు. సౌబారి చరితము అనేది అలభ్యం. ఇది ప్రోలగంటి చెన్నా శౌరి. లక్ష్మీ కళ్యాణ రేకు అలభ్యం. వెల్లంకి తాతంబట్టు. విప్రనారాయణ చరితము అలభ్యం. చక్రవుని రాఘవాచార్యుడు. సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. వాసంతిక పరిణామ వెంకటాద్రి కవి. అక్క మహాదేవి చరిత్ర బాల పాపంబ తొలి యక్షగాన కవయిత్రి తిను. విష్ణుమాయ విలాసం కంకంటి పాపారాజు. జానకి పరిణయం టేకుమల్ల రంగాశాయి. రుక్మిణి కృష్ణ వివాహం అలభ్యం రఘునాథ నాయకుడు. కాళీయమర్దనం విజయరాఘవ నాయకుడు. విప్రనారాయణ చరిత్ర విజయరాఘవ నాయకుడు. ప్రహ్లాద చరిత్ర విజయరాఘవ నాయకుడు. రఘునాథభ్యుదయం విజయరాఘవ నాయకుడు. పుథాన హరణం విజయరాఘవ నాయకుడు. మన్నూరు దాస్ విలాసం పుష్పులేటి రంగాజమ్మ. కిరాతర్జునీయం గరుడాచలం కూచిపూడి భాగవతులు ప్రదర్శకులు. పార్వతి పరిణయం గంగా గౌరీ విలాసం కూచిపూడి భాగవతులు.
అండ్ గంగా గౌరి విలాసం, పెదకెంపరాయుడు, రామాయణ బాలఖండం, అన్నదానం వెంకటంబ, పార్వతి కళ్యాణం, నూదూరుపాటి వెంకన్న, ధర్మపురి రామాయణ కాకుత్సం, శేషప్ప కవి 1780లో, ఆధ్యాత్మిక రామాయణం రాపాక శ్రీరామ కవి, దుష్యాంత చరిత్రము వగ్గుల నరసింహ కవి, కృష్ణ విలాసం అకలంక కృష్ణమాచార్యులు, సుందరకాండ నారాయణ కవి, పారిజాత నాటకము నరుకూరు నారాయణ కవి, రామపట్టాభిషేకం కృష్ణ విలాసం సహాజీ, గంగాగౌరి సంవాదం షహాజీ, రుక్మిణి సత్య సంవాదం షహాజీ, రతి కళ్యాణం కిరాతనం షహాజీ, శతీధాన సూరము షహాజీ, సహరాజ విలాసము శేషాచల కవి, షహేంద్ర చరితము దర్భ గిరిరాజ కవి, లీలావతి షహరాజ్యం అంటే బాలకవి సుబ్బన్న, పంచకన్న పరిణామం బాలకవి సుబ్బన్న, శివకామసుందరి విరణయము తక్కోజీ, రాజరంజన విద్యా విలాసం తుక్కోజీ, నౌకా విజయము రెండవ ఏకోజీ, చిత్రకూట మహత్యము తిరుమల కవి, మిత్రవింద పరిణామం శేషాంబ, విజయరాఘవ కళ్యాణం కోనేటి దీక్షితులు, విజయరాఘవ చంద్రిక విహారం కామరుసు వెంకటపతి సోమయాజి, కాంబోజీరాజు చిరివిరాల బాగయ్య, ఏమాబ్జనాయక పరిణామం మన్నూరు దేవనాడు. ఇవి యక్షగానాలు, కావ్యాలు, వారి కర్తలు. యక్షగానం పైన పరిశోధనలు చేసినటువంటి గ్రంథకర్తలను గురించి చూసుకుంటే ఆంధ్ర యక్షగాన వాగ్మయ చరిత్ర ఎస్వి యోగారావు, దక్షిణ దేశీయాంధ్ర వాగ్మయం నిడుదవోలు వెంకటరావు, మధుర తాంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాగ్మయ చరిత్ర నెలటూరి వెంకటరమణయ్య. ఇది యక్షగానం మరియు వారి యొక్క అభిప్రాయాలను, ప్రశ్నలను, కర్తలను, కావ్యాలను గురించి వివరంగా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నారో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు నేను మరీ ఎన్నో చేయడానికి నాకు ఛాయిస్ ఉంటుంది. మీరు లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్గా ఉండండి. నేను ఇక్కడ మీకు అందిస్తున్నటువంటి ఈ పబ్లికేషన్ ఏంటంటే మద్దిలేటి గారిది సాహితీ దీపిక. ఇది అప్డేట్ వెర్షన్లో ఉంది. మనకు దర్శిని ఉంటుంది, కౌముది ఉంటుంది, ప్రశ్నోత్తర దీపిక ఉంటుంది. ఈ అన్ని పబ్లికేషన్ల కంటే బెటర్గా ఇది ఉంది. మేము ఇదివరకు సెట్ నెట్ రాసిన దాన్ని బట్టి చూసి చెప్తున్నాం. సీనియర్స్ చెప్పినటువంటి విషయాలను బట్టి కూడా మీకు ఇందులో వివరంగా అందిస్తూ ఉన్నాం. ఎవరికైనా బుక్స్ కావాలంటే వెలమన సింగన్న, ధ్యానశాస్త్రి, మద్దిలేటి గారి బుక్స్ చదవండి, సరిపోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.